హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్ వెజ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మిక్స్డ్ వెజ్ పులావ్ అండి. పులావ్ అయినా అనొచ్చు, ఫ్రైడ్ రైస్ అయినా అనొచ్చు, మనం రైస్ అయినా అనొచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము పుదీనా, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉప్పు, చెక్క, మొగ్గ, మిరియాలు, రాతి పువ్వు, స్టార్ పువ్వు, అలానే జాపత్రి, షాజీరా, యాలక్కలు వీటన్నింటిని ఒక దాంట్లో వేసేసుకొని మనము ముందుగా రైస్ని అయితే కడిగి పెట్టేసుకున్నామండి. ఇందులోకి అన్నింటిని వేసేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకుందాము. కర్రీ ప్రిపరేషన్ కోసం మనము క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, స్వీట్ కార్న్ని నేను పచ్చి బఠానీని కొద్దిగా బాయిల్ చేసుకున్నానండి, ఒక 2 విజిల్స్ వచ్చే వరకు. ఉల్లిపాయ ముక్కలు, ఫ్రైడ్ రైస్ మసాలా, కారం, అల్లం వెల్లుల్లి మసాలా అండి. ముందుగా మనం కడాయిలో ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసేసుకొని నేను పెట్టేసుకున్నాను అండి, వేడయ్యే వరకు. ఆయిల్ వేడైందండి. ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇందులోకి మనం కొద్దిగా కస్తూరి మెత్తిని కూడా వేసుకుందామండి. చూడండి, ఆనియన్స్ కాస్త కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి మనము క్యారెట్, బీన్స్, అలానే క్యాప్సికమ్, క్యాబేజ్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, వెజిటేబుల్స్ అంతా ఇలా మనము పక్కకు జరుపుకుంటే ఆయిల్ మధ్యలోకి వస్తుందండి. ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి మసాలా వేసుకుందాం. మసాలా ఫ్రై అయిందండి. ఉప్పును మనము కారం కూడా వేసేసుకుందాం. ఉప్పుని కూడా వేసానండి. అలానే ఫ్రైడ్ రైస్ మసాలా, మసాలా అంతా బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ బఠానీని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇవన్నీ మసాలా అంతా వెజిటేబుల్స్ పట్టే విధంగా మనం చేసేసుకున్నాము. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. రైస్ కూడా వేగిందండి. దీన్ని వాటర్ సపరేట్ చేసేసుకుందాము. రైస్ని సపరేట్ చేసేసుకున్నాం వాటర్ నుంచి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వీటి మీద వేసేసుకుందాము. ఈ విధంగా రైస్ మీద వేసేసి మనము స్టవ్ని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం అండి. రైస్ బాగా కుక్ అయింది. దీన్ని కలిపేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి హెల్తీ అయినటువంటి వెజ్జీ రైస్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.